ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ విష్ణు పురాణం 11వ అధ్యాయంలోకి వచ్చాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మేము నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. శ్రీ మహావిష్ణు పురాణం 11వ అధ్యాయం. రజకుని పట్ల ఆగ్రహం, మాలకారునిపై అనుగ్రహం. అలా నడుస్తున్న ఆ సోదరయాన్ని మధురానగరి స్త్రీలు వేడుకగా చూడసాగారు. వారికి ఒక రజకుడు అంటే చాకలి రాజవస్త్రాలను తీసుకెళ్తూ కనిపించగా ఆ వస్త్రాలు నిమ్మని అడిగారు వారు. ఇది దివానం వస్త్రాలు, మీ వంటి పల్లెటూరి ఆసాములకు తగినవి కావు అంటూ వాడు హేళన చేయగా వాడిని నొక్క గుద్ది ఆ వస్త్రాలు లాక్కున్నారు బలరామకృష్ణుడు. వీటిలో నీలవస్త్రం, పీతవస్త్రం ఎన్నిక చేసి ధరించి ఆ రాచబట్టల్లోనే ఉన్న ఒక పూలవాణి ఇంటికి వెళ్ళి దివ్యగంధాలు వెదజల్లే పుష్పాలు నిమ్మని అడిగారు. అతడు లోపలకు వెళ్ళి అన్నిటికన్నా మేలైన పుష్పాలను భక్తితో వారికి కానుకగా సమర్పించగా శ్రీకృష్ణుడు ప్రసన్నుడై, భద్రుడా, నీకు సిరి సంపదలు అపారంగా కలుగుగాక అని అనుగ్రహించి ముందుకు సాగిపోయారు. ఇంతలో ఒక సుగంధ పాత్రలో ఒక మరుగుజ్జు వారికి ఎదురాగా ఆమె ప్రశ్నించి, కంసునికి గంధం స్వయంగా తీసుకుని సమర్పించే వక్ర అనే దాసిగా దాన్ని తెలుసుకుని ఈ గంధం మాకు కావాలి అని అనగా అప్పటికే ఆ సోదరుచే ఆకర్షించబడిన గబ్జా దానిని సభక్తియుక్తంగా వారికి సమర్పించింది. తన చేతితో ఆమె స్పృశించి ఆ వికారాన్ని చుక్కగా మలచి ఆమెను సమర్పించిన గంధాలను అల్లదిద్దుకుని అక్కడి నుంచి నిష్క్రమించారు. దారిలో కంసుని ధనుశాలలోకి చొరబడి అక్కడున్న ఆయుధాల నాణ్యత పరిశీలిస్తూ కొన్ని దానువులు విరిగి మధుర నగరం అంతా విసిరించేంత సందడిగా అక్కడున్న కావలివారు ఆ సోదరిని నిరోధింపజూసి నిశేషంగా హతులయ్యారు. కంసుని వార్త చేరి గోపాలురిద్దరూ వచ్చినట్లు తెలుసుకుని వెంటనే స్వభద్వారానాం కువలయపీడం అనే ఏనుగుని నిలిపించాడు. చారుని ముష్టికుని రప్పించి, మహామల్లయుద్ధులైనవి మీరు ఇప్పుడు ఈ పైకి సామాన్యంగా కనిపించే ఇద్దరు బాలగోపాలతో ద్వంద్వ యుద్ధం తలపడాలి అని ఆజ్ఞాపించాడు. మీ బాహుబలానికి పరీక్ష ఇది. మనం గెలిచామా నీకు నాతో సమానంగా రాచభోగాలు అందుతాయి. అసలు ఆ పరిస్థితి రాకపోవచ్చు నేమో. మన మొదటి పేనుగు దాటికి ఎరగకుండా వాళ్ళు బతికి ఉన్నప్పుడు కదా మీతో యుద్ధం చేయడం అంటూనే గోపాలురిద్దరిని అక్కడ ప్రవేశపెట్టమన్నాడు కంసుడు. సోదరులిద్దరూ ఆ ద్వారానికి సమీపించగా వారు అక్కడికి చేరుకుంటుండగానే మావటి చేత ప్రేరించబడిన మొదటి గజం భయంకరంగా గింకారాలు చేస్తూ గోపపాలునికి మీదకు రాగసాగింది. వాసుదేవుడు ఏనుగు తొండాన్ని పట్టుకుని బాలచేష్ట చేత కొంచెం సేపు దానితో ఆడుకుని అటు ఇటు ఊపాడు. తన కుడి చేత్తో దాని ఎడమ దంతాన్ని పీకి మావటిపైకి ప్రయోగించగా ఈలోగా బలరాముడు కుడి దంతం పట్టుకుని రెండో వైపుకి దాన్ని కాస్తున్న గజపాలునకు ఆ దంతంతో నెట్టాడు. అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా కేవలం తన ఎడమ దంతంతోనే ఆ ఏనుగు కుంభస్థలాన్ని అదిమి దాని మదం రక్తం ఒంటి మీద పూతగా పడ్డంతో రంగప్రవేశం చేశారు. స్వయంగా ఆ సోదరుడు ప్రతాపాన్ని ప్రత్యక్షంగా అక్కడ చూసిన మధురాపురి జనులు అంతవరకు కృష్ణునిచే చంపబడ్డ రాక్షసుల గురించి ఒకరు తెలిసినవి మరొకరికి ముచ్చటగా చెప్పుకుంటున్నారు. వారిద్దరు మార్చి ఆరాధనగా చూస్తూ ఆ గోపాలుడిలో ఎంతో తేజం, ఎంత శక్తి దాగి ఉంది. భూభారాన్ని హరింపవచ్చిన హరి అవతారం అతడు అచ్యుతుడు కదా. ఆ పక్కన అంశావతారమూర్తి బలరాముడు, తమ్మినికి తగ్గ అన్న అనుకున్నారు వారు. ఆ జనంలో మధ్యలో ఒకడైన కృష్ణుడు కన్న తండ్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ తనకు జన్మ ధన్యమైందని భావించాడు. అతడే వసుదేవుడు. కర్కశ దేహులు కరాళకరముల వారు అయిన చారుని ముష్టికుని ఈ యుద్ధంలో
ఆ సుకుమార దేహాలకి ఎలా సంఘటిల్లుతుందా అని ఈ ఏర్పాటు ఏదో కుతంత్రం ఉన్నట్టు తోస్తోంది. అయ్యయ్యో, ఇది తగదని, దీన్ని నివారించగల పెద్దలు లేరా అని సుకుమారు మలైన కొందరు అంతఃపుర కన్యలు శ్రీకృష్ణుడు అందాలను కళ్ళతోనే తనివితీరా గోలుతూ నిట్టూరు పూరుస్తున్నారు. కృష్ణుడు చారునితో, బలరాముడు ముష్టికునితో తలపడ్డారు. మల్లయుద్ధ శాస్త్రంలో బహు యుద్ధగతి విశేషాలు తెలిసిన, ప్రయోగించడంలో నిపుణులైన ఒకరికొకరు తత్తరపడ్డారు. అటువంటిది ఈ కిశోరప్రాయం అద్భుతమైన నైపుణ్యం కనబరుస్తూ అవలీలగా చారుని ముష్టికులను మట్టి కరిపిస్తుండటంతో కంసుని ముచ్చాంట్లు పోసాగాయి. మాటి మాటికి అంతటి మల్ల యుద్ధులు కూడా నేల మీద వాలుతుండగా చూసిన కంసుని వారిని ఉత్సాహపరచాలని మృదంగ వాయిద్యాలు మ్రోగించి ఆజ్ఞాపించాడు. ఈలోగా దేవతలు ఆ కంసునిపై నుండి దేవదుంబులను మ్రోగించి కృష్ణుని ఉత్సాహపరచగా చారును ఒక్కసారి పైకెత్తి పెట్టి నేలకేసి కొట్టేసరికి వాడు ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. బలరాముడు కూడా ఇదే రీతిగా ముష్టికునితో పోరాడి అతన్ని నడినెత్తి మీద పిడికిలి పోటు కుమ్మరించాడు. మోకాలితో రొమ్మును గుమ్మి భూమి మీదకి పడేలా చేశాడు. తిరిగి అతడు శక్తి పుంజుకుని తెస్తాడేమోనని ఉత్సాహంగా ఎదురు చూసిన కంసవర్గానికి నిరాశపరుస్తూ వాడు భూమి మీద పడి మట్టి కరిచి పడిపోవడంతో దెబ్బతిన్న కంసుడు ఎడాపెడా ఆజ్ఞలు వేసి యాదవులందరినీ ముసలి ముత్తగా అనే చూడకుండా బంధించవలసిందని, గోపాలరుద్రకి కూడా సంఖ్యలు వేయవలసిందని అక్కడి నుంచి రోషంగా వెళ్ళబోయాడు. ఆ విధంగా ఆజ్ఞాపించిన కంసుని మధుసూదనుడు హేళనగా చేసి, ఇంత ద్వంద్వ యుద్ధం చేసి కూడా నీలో మార్పు రాలేదంటే నువ్వు మూర్ఖుడు అని తెలుస్తూనే ఉంది. నీ ఆజ్ఞలు ఇంకా పాలించేది ఎవరు అంటూ కంసుని మీదకి ఉరికి జుట్టు పట్టుకుని తన కిరీటాన్ని నేలకు రాలగొట్టి తనే స్వయంగా కంసుని ద్వంద్వ యుద్ధం తలపడ్డాడు. కంసుని గుండెల పైకెక్కి కూర్చుని ఆ హరిభారాన్ని ఆ అల్పదానుడైన మోయగలడా? ఊపిరాడగా గిలగిల కొట్టుకుంటూ ఆ వెంటనే ప్రాణాలు విడిచాడు కంసుడు. ఆ దానవుని మల్ల యుద్ధం మీదకు ఈడ్చుకొచ్చి అందరూ జయధ్వానాలతో చేస్తుండగా గిర్రగిర పారేశాడు. తాను అన్నను వధించడం కల్లారా చూసిన కంసుని సోదరుడు సునాముడు అనేవాడు అప్పటికప్పుడే సమాయత్తమై రంగమట్టంపైకి రాగా బలరాముడు అతను ఎదుర్కొని విలాసంగా ఎడం చేత్తో వాడిని మట్టి కనిపించాడు బలభద్రుడు. కంస సోదరుడు మరణించేసరికి మంత్రి సామంతులంతా కళ్ళు తెరిచి, పాహిమాం కృష్ణ, నీవే జగదేకసురుడివి, తెలియక మా అజ్ఞానాన్ని మన్నించు, ఈ దుష్టదానువుడు భయపడి ఈ తనని పక్షంలో చేరి మమ్ము దయతలుచు కాపాడు అంటూ శరణు వేడుకోగా వారంతా కంస భయకంపితులై ఉన్న వాయనం గురించి హరి వారిని క్షమించాడు. అక్కడే ఉన్న తనని జనకులైన దేవకీ వసుదేవులకు నమస్కరించి కృష్ణుడు వెళ్ళగా వారే స్వామికి ప్రణవతులై, జగత్ప్రభు, నమస్కరింపదగిన వాడివి నీవే. నీ అనుగ్రహం మాపై ఇంతకు ముందు దయ చేసినట్లే ఇకపైన కూడా కొనసాగింపు అని వేడుకున్నారు. సాక్షాత్ విష్ణువుకే జననీ జనకులు పేరు యుగ యుగాల పర్యంతం నిలిచిపోగలదని ఆనందించి మాకు ఏ విధమైన మోహం కలగకుండా కాపాడు అని కోరుకున్నారు. అదేవిధంగా తత్వజ్ఞాన దర్శనం కలిగిన దేవకి వసుదేవులు కరుణించి శ్రీహరి యాదవ జనానికి మొహమాటానికి కూడా తన వైష్ణవమాయ విస్తరింపజేశాడు. దేవకి వసుదేవత దృష్ట్వా మాయం పునర్వహి మోహాయ చక్రస్య వితాతాన స వైష్ణవీం. తదుపరి బలరామకృష్ణులు యథవృద్ధులందరినీ మమకార పురస్కారంగా యథవిధిగా సన్మానించి పురజనులపై చల్లని చూపులు కురిపించారు. కంసుని భార్య శోకతపాలు కాగా వారిని ఓదార్చి ఉగ్రసేనుని వారికి రక్షణగా నియమించి తిరిగి మధురకు ఉగ్రసేనునిగా రాజుగా నిలిపాడు. అందుకు కారణం ఉంది. యయాతి ఇచ్చిన శాపం వల్ల యాదవంశానికి రాజార్హత లేకుండా పోయింది కనుక తన సహాయ సంపద నిరంతరము ఉగ్రసేనుడికి లభించగలవని చెప్పి ఒప్పించి అతడినే రాజ్యభిక్షునిగా చేశాడు కృష్ణుడు. అదంతా భగవల్లీల కాక మరింకేమిటి? ఇట్లు శ్రీ మహావిష్ణు పురాణం 11వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి శ్రీ మహావిష్ణు 11వ అధ్యాయం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలని దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.